హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈ మధ్యకాలంలో అసలు మీతో మాట్లాడి చాలా రోజులైంది. అసలు ఫుల్ బిజీ అయిపోయాను. షార్ట్స్ కూడా పెట్టట్లేదు. ఏం చేస్తాం, అలా ఉందన్నమాట పరిస్థితి. అసలు కంటిన్యూస్గా జర్నీస్ అయిపోతున్నాయి, ఏదో ఒక పని ఉండిపోతుందన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి ఫేసెస్ ఉంటాయండి. మనము వీ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్. ఏంటో నాకు తెలియదు, కానీ మనము ఓవర్కమ్ చేయాలి. సో అందుకోసమే ఇంకా జర్నీస్ చేస్తున్నప్పుడు ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా షూట్ చేయాల్సిందండి, కానీ ఎందుకో నేను తెలీదు, ఈ షూట్ చేయడం ఇదంతా కూడా కొన్ని రోజులు బ్రేక్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే చెప్పాను కదా, ఒక 2 మంత్స్లో మనము ఛానల్ మానిటైజేషన్ అయితే బాగుంటుంది. మనకి చాలా దగ్గరలోనే ఉన్నాము. ఒక 700 అవర్స్ వస్తే మానిటైజేషన్ అయిపోతుంది. బట్ ఏమవుతుందో చూడాలండి. నాకు నమ్మకం లేదు, ఎందుకంటే అస్సలు నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టట్లేదు. నేను ఎప్పుడైతే కంటిన్యూస్గా వీడియోస్ పెడతాయో ఎలాంటి ఉపద్రవాలైనా నా మీదకి వస్తాయన్నమాట. కొంచెం ఛానల్ మంచిగా రెగ్యులర్గా వెళ్తుంది, ఒక 1 వీక్ అలా పెట్టాను అని అంటే మళ్ళీ ఏదో ఒక పనితో నేను ఆగిపోతున్నానండి. అందరికీ ఇలానే జరుగుతూ ఉండొచ్చు. మనం ఏదైనా కంటిన్యూస్గా ఒక వర్క్ని మంచిగా చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒకటి వచ్చి పడుతుంది. కానీ అలాంటివి దాటినప్పుడే కదా సక్సెస్ అయ్యేది. అలాంటి దాటే చాలామంది సక్సెస్ అయ్యారు. అందుకోసమే నేను కూడా మొత్తానికి పక్కన పెట్టకుండా నాకు వీలైనప్పుడు నేను వీడియోస్ చేద్దామని చేస్తున్నాను. సో ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్తున్నాను, అవన్నీ చూపిస్తున్నాను. అసలు ఈ రెయినీ సీజన్లో జర్నీ ఎంత బాగుంటుందంటే ఆ కొండలు అదంతా కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు చిన్నప్పుడు ఎంతమందికి ఈ మెమరీస్ ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతమందికి ఉన్నాయో అలాంటి మెమరీస్ నాకు చెప్పండి. ఈ గ్రీనరీ వెనకాల కొండలు ఉంటాయి కదండి, ఆ కొండలు ఉన్నప్పుడు అక్కడ నాకు చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని, మనకు పిల్ల వచ్చాలం కదా. సో నేనేమనుకునేదాన్ని అంటే అదొక మనిషి నిద్రపోయేటప్పుడు తీసిన ఒక పోజ్ లాగా ఉంటుందండి. కళ్ళు, ముక్కు, నుదురు, అదేవిధంగా పొట్ట, ఇలా కాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతమందికి ఇలా అనుకుంటారో చెప్పండి. నాకు ఈ మధ్యకాలంలో ఇలా జర్నీ చేస్తూ వీటిని చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి రెయినీ సీజన్లో ఇలా జర్నీస్ చేయడం. కోర్స్ కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. వర్షం బాగుంటుంది, కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడే బాగుంటుంది. బయటికి వెళ్ళి తడుస్తూ ఉన్నప్పుడు మనము లగేజ్ ఇలాంటి మనకు దగ్గరలో ఏవి లేకపోతే కనుక అస్సలు వాటిని ఎంజాయ్ చేయలేము. సో నేను అలానే చేస్తున్నాను. ఇక్కడ కొంచెం లూప్ మోడ్లో పెట్టాను వీడియోస్, ఎందుకంటే అక్కడ వాటర్ కానీ గ్రీనరీ అంతా బాగుంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను పెట్టాను అనమాట. ఎంతమందికి రెయినీ సీజన్లో జర్నీ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. జర్నీ చేస్తూ ఉండడంతో పాటు దానిని చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఎలా అంటే బైక్ మీద వెళ్తూ చాలామంది ఎంజాయ్ చేస్తారండి. నాకు చాలా ఇష్టం రెయినీ సీజన్లో బైక్ మీద జర్నీ చేయడం. కాకపోతే ఇప్పుడు మనము హైదరాబాద్కి వెళ్తాము, అలాంటి సాహసాలు చేయకూడదని చెప్పేసి బస్సులో వెళ్తున్నాను అనమాట. వీటితో పాటు యాక్చువల్లీ ఇంకా మీతో చాలా 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 షేర్ చేసుకోవాలి. ఏంటోనండి, అసలు డైలీ వ్లాగ్స్ పెడదాము ఇది అది అని అనుకుంటున్నాను, కానీ డైలీ వ్లాగ్స్ పెట్టడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, ఏముంది వాళ్ళు చేసే పనులే కదా, షూట్ చేసి పెడతారు అది ఇది అని అనుకునేదాన్ని. కానీ వన్స్ నేను అందులోకి వెళ్ళాక, వన్స్ ఐ స్టెప్ ఇన్, నాకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటియో తెలిసింది. ప్రతి ఒక్కటి షూట్ చేయాలి, ఏదైనా అనుకోండి వస్తే దాన్ని ఎడిట్ చేయాలి. ఎలా పడితే అలా అయితే పెట్టలేం కదండి. సో మధ్యలో ఒక దగ్గర అయితే బస్సు ఆగింది. ఇక్కడ బస్సు ఆగితే ఇంకా వీళ్ళు వచ్చి అమ్ముకుంటారు కదండి, పాపం వాళ్ళని చూస్తే జాలేసింది. బస్సు ఎంతో దూరంలో ఆగినా కూడా ఉరుకుచ్చి అమ్ముతున్నారండి. దానికి ఒక 10 రూపాయలు ప్యాకెట్కి ఏమో అమ్ముతారు, 10 రూపాయలు 20 రూపాయలు అంతే. వాటి కోసం వాళ్ళు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఒక 5-6 అమ్ముతున్నారు. నాకైతే భలే బాధ అనిపించింది. కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఏంటి ఎందుకు దేవుడు నాకు ఈ లైఫ్ ఇచ్చాడని చెప్పేసి. కానీ అలాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు రోజంతా కష్టపడితే నాకు తెలిసి వాళ్ళకు ఒక 200-300 వస్తాయేమో, కానీ దానికోసం వాళ్ళు అంతలా కష్టపడుతున్నారు అని అనిపిస్తుంది. నిజంగా మన లైఫ్ని చూసి మనమే చాలాసార్లు బాధపడతాం. కానీ కొంతమంది అంటే మనము ఎప్పుడైనా సరే డీమోటివేట్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తేనే మనకు ఒక మోటివేషన్ వస్తుంది. మీరేమనుకుంటారో నాకు తెలియదు, కొంతమంది వారిని చీప్గా చూస్తారు, కానీ అలాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. వాళ్ళకి ఏ బాధలు ఉండవు. నా దగ్గరలో ఉన్న వాచ్మెన్ వాళ్ళని చూస్తాను నేను. నిజం చెప్తున్నాను, మనకే శాలరీ వస్తుంది, ఈఎంఐ ఇలాంటివి ఉంటాయి, కానీ వాళ్ళకి అలాంటి ఏముండదు. హ్యాపీగా పనికి వెళ్తారు, వస్తారు,
చేసుకుంటారు, కష్టం ఎంత పడతారో అంత సుఖంగా నిద్రపోతారు. మనకు అలా కాదండి. ఈఎంఐ ఏం కట్టాలి, రేపు పొద్దున డబ్బులు ఈ అప్పు తీసుకొచ్చిన దగ్గర ఏం కట్టాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు కష్టపడతారు, డబ్బులు తీసుకొచ్చుకుంటారు, అప్పటి మందిని తింటారు, ఉంటారు, అంతే సుఖంగా నిద్రపోతారు. వాళ్ళకు రోజంతా పడిన కష్టం వల్ల హ్యాపీగా నిద్రపడుతుంది. మనకు అలా కాదు కదా, ఏవేవో ఆలోచనలతోని అసలు మనమేమో మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అవుతాం, వాళ్ళు ఫిజికల్గా స్ట్రెస్గా ఫీల్ అయ్యేసరికి హ్యాపీగా ఆ స్ట్రెస్ అంతా నిద్రలోకి పోతుందన్నమాట. నాకైతే వాళ్ళ లైఫే బెస్ట్ అనిపిస్తుంది. బికాజ్ మనము కష్టపడి పని చేయలేము. అంటే కూలి పనికి ఎలాంటి వాటికి వెళ్ళినప్పుడు అనుకుంటారు కదండి చాలామంది, మనం ఏంటి కూలి పనికి వెళ్ళడం అని. కానీ కొంతమంది అలాంటి వాటిని కూడా లెక్క చేయకుండా వెళ్తారు కదా, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. బికాజ్ అదొక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది. సో నేను ఏం చెప్పాలనుకొని ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ కొన్ని అయితే నాకు అలానే అనిపిస్తాయి. ఇంకా మనం కింద పడుతూ మీద పడుతూ ఇక్కడ సిద్దిపేట వరకు వచ్చామండి. సిద్దిపేట ఇది కరీంనగర్ నాకు తెలీదు, అలా వచ్చేసాము. మొత్తానికి నా లైఫ్ ఏంటో కొన్నిసార్లు అటు ఇటుగా వెళ్తుంది, కానీ నా కంట్రోల్ తెచ్చుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. బికాజ్ చెప్తున్నాను కదండి, చాలా 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 కొన్ని ఫేసెస్ ఉంటాయి, హార్డ్ ఫేసెస్. మనం వాటి నుంచి బయటపడాలంటే మనం ఖచ్చితంగా ఒక పనిలో బిజీ అయిపోవాలి. నేను అలానే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ జర్నీస్ వీటన్నిటి వల్ల ఆగిపోయాను. మళ్ళీ నేను నా పనిలో బిజీ అవ్వడానికే ఇవన్నీ చేస్తున్నాను. కరీంనగర్కి వచ్చానండి. కరీంనగర్ ఎంత మారిపోయిందంటే చాలా చాలా బాగుందండి కరీంనగర్. నిజం చెప్తున్నాను, తెలంగాణ వచ్చాక కరీంనగర్ కానీ మంచిర్యాల కానీ ఇలాంటి సిటీస్ అన్నీ చాలా డెవలప్ అయిపోయాయి. ఇప్పుడు ప్రతి ఊరు కూడా చాలా బాగా ఇండివిజువల్గా డెవలప్ అయ్యి మంచి మంచి ఇలా గ్యాలరీ లాగా ఒక షో పీస్ లాగా అనిపిస్తుంది. అన్నీ కూడా నేను అసలు ఇది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం చేశాను ఏంటిది అదంతా కూడా చెప్తాను. నేను ఆ రోజు వెళ్ళేసరికి నాకు 11 అలా అయ్యిందండి. 11 అయిన తర్వాత నేను ఇంకా వీడియో తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక కార్యక్రమం ఉంటే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ మదర్ బాలేరు, సో ఆవిడ కార్యక్రమాలు పోయారనమాట. ఆవిడ కార్యక్రమాలు జరుగుతాయి కదా, అక్కడికి వెళ్ళాము. ఆ కార్యక్రమాలను చూసుకొని ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. ఆ కార్యక్రమాల్లో భోజనాలు, వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట, భోజనాలు ఉంటాయి కదండి, చాలా బాగా పెట్టారు. ఇవన్నీ కూడా నాకు కొత్తగా అనిపించాయండి, ఎప్పుడు నేను ఇవి చూడలేదు. అదేవిధంగా కార్యక్రమాలలో చాలామంది మన సైడ్ ఏం చేస్తారు, ఖచ్చితంగా మేక తలకాయ ఇలాంటివి తెగాలి కదా, వీళ్ళ దాంట్లో ఈ కార్యక్రమాల్లో కూడా నాకు ఈ భోజనాలు చాలా వింతగా అనిపించాయండి. ప్రతి ఒక్క ఐటెం పెట్టారు. అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం చూశాను. ఈ రోటి పచ్చళ్ళు, అదేవిధంగా పూర్ణం బూరెలు ఇవన్నీ ఉంటాయి కదండి. వాళ్ళకి ప్రతి ఒక్క కార్యక్రమాలకి ఇవే చేయాల్సిందేనంటే వాళ్ళు వడ్డించే విధానం కూడా వేరుంటుందండి. పూజారికి మడి కట్టుకొని వడ్డించే విధానం ఉంటుంది. చాలా చాలా వెరైటీగా అనిపించింది. అంటే చూడడానికి ఇలా కార్యక్రమాలది కూడా చూసి పెడతారా అంటే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో తీసి పెడుతున్నానండి. ప్రతి ఒక్కో ఐటెంకి ఒక్కోసారి వచ్చి వడ్డిస్తున్నారు, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు కూడా అవి చూపించాలని చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే ఇదేనండి. మొత్తానికి మీకు ఏమైనా బోర్ కొట్టవచ్చు, కానీ కంపల్సరీ నేను రాబోయే వీడియోస్లో మంచి ఇంట్రెస్టింగ్గా చేస్తాను. గ్యాప్ వచ్చిందని నేను ఇలా పెట్టానండి. సో ఈ బ్రాహ్మిన్స్ భోజనం చూపించడానికి, అదేవిధంగా జర్నీ గురించి కొంచెం చెప్పడానికి, నా అప్డేట్స్ చెప్పడానికే ఈ వీడియో తీశానమాట. మీకు ఎలా అనిపించింది, మీకు డైలీ వ్లాగ్స్ పెట్టమంటారా ఏమంటారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.